హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏంటి ఇంత లేట్‌గా చెప్తున్నానా అని అనుకుంటున్నారా? సో, వీడియోస్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి మన ఛానల్‌లో వీడియోస్ అనేది ఆగాయి. సో, ఎందుకు ఆగాయి అనేది ఈ వీడియోలో ప్రతీదీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. సో, నేను ఎక్కడికెళ్ళాను, దేనికెళ్ళాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది ఏంటంటే సూరత్‌కెళ్తున్నామండి. విశాఖపట్నం నుంచి సూరత్ అనమాట. డైరెక్ట్ ట్రైన్. మేము మధ్యలో ముంబై ఆగి ఎల్‌టీటీలో అలా ఏం వెళ్ళలేదు. డైరెక్ట్ ట్రైన్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే డైరెక్ట్ అయితేనే చాలా బావుంటుంది. మధ్యలో ఆగి మళ్ళీ ఎల్‌టీటీ ఎక్కి ముంబైలో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ట్రైన్ ఎక్కి అదకన్నా అంటే బాగా స్ట్రెయిన్ అయిపోతాము. సో, దానికన్నా డైరెక్ట్ ట్రైన్స్ అయితే మనకి బావుంటుంది. డైరెక్ట్ ట్రైన్స్ అది కూడా సూరత్‌కి వీక్లీ ట్రైన్స్ ఉంటాయండి. ఎవ్రీడే ట్రైన్ అనేది సూరత్‌కి ఉండదు. ఓన్లీ వీక్లీ వన్స్ ట్రైన్ ఉంటుంది. ఆ వీక్లీ వన్స్ కూడా మనం చూసుకొని 1 మంత్ బిఫోరే మనం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. లేదు మనం ఈ వీక్ బుక్ చేసి నెక్స్ట్ వీక్‌కి కన్ఫర్మ్ అయిపోవాలంటే అది చాలా కష్టమండి. సూరత్‌కైతే అసలు అవ్వదు. సో, లేదు మీరు ఇక్కడ నుంచి ముంబై ఎళ్లి ముంబై నుంచి సూరత్ ఎళ్ళాలి అనుకుంటే ఇట్స్ బెటర్ దెన్ వెళ్ళిపోవచ్చు. సో, ఇన్ని డేస్ మన ఛానల్‌లో వీడియోస్ ఎందుకు ఆగాయి అంటే మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5థ్ ఎళ్ళాము సూరత్. సో, 5థ్ ఎళ్లి 11థ్ రిటర్న్ 10థ్ రిటర్న్ వచ్చేసాము. సో, 11, 12 అంతా బానే ఉంది. సో, నేను అన్ని వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను అండ్ ఎడిట్ చేసేసి అప్‌లోడ్ చేయడమే ఉంది. ఇంకేం లేదు. సో, ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడమే కదా అని అనుకున్నాను. దాని తర్వాత ఆ రోజు 12థ్ నైట్ 13థ్ వీడియో రావాలి మీకు. కానీ ఆ రోజు 12థ్ నైట్ వచ్చేసరికి కంప్లీట్‌గా హెల్త్ అనేది పడిపోయిందనమాట. అంటే కంప్లీట్‌గా కఫ్, కోల్డ్. ఎందుకు అంటే మరి సూరత్‌కి ఇక్కడికొచ్చిన తర్వాత ఇంటికొచ్చాక వాటర్ చేంజ్ అవ్వడమో తెలీదు. లేదనుకుంటే ఫుడ్ చేంజ్ అయిందో తెలీదు. ఎందువల్ల హెల్త్ అనేది కంప్లీట్‌గా పడిపోయిందో తెలీదు. కానీ మేము మొత్తం ఐదుగురు వెళ్ళాము. ఐదుగురికి కూడా హెల్త్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయిందనమాట. సో, కోల్డ్, కఫ్ అండ్ ఫీవర్. ఆ కఫ్ అయితే అసల మినిమమ్ 1 మంత్ అయితే ఉంది. అసలు 1 మంత్ వరకు అసలది పోలేదనమాట. సో, అంతలాగా హెల్త్ అనేది పడిపోయింది. అండ్ ఫీవర్ వస్తది. ఈరోజు మార్నింగ్ వస్తే మళ్ళీ మధ్యాహ్నం తగ్గితే మళ్ళీ నైట్ వచ్చేస్తది మిడ్‌నైట్. అంటే ఎంత టాబ్లెట్ ఏసుకున్నా, ఎంత ఏం చేసినా సో, అలా అయిపోయింది. అందుకనే ఇంకా వీడియోస్ అనేది మన ఛానల్‌లో రాలేదు. అండ్ అమ్మమ్మ చేతి వంట వీడియోస్ కూడా రాలేదు. సో, ఇక్కడి నుంచయితే వీడియోస్ అనేది కంటిన్యూ అవుతాయండి మన ఛానల్‌లో. సో, ఎవరైనా సూరత్ ఎళ్ళాలి అనుకుంటే ముందుగా మీరు 1 మంత్ బిఫోరే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ టైంలో ఎళ్తాము అనేది 1 మంత్ బిఫోరే ప్లాన్ చేసుకొని ఆ 1 మంత్‌లోనే ఆహ్, టికెట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి. టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ 1 మంత్ తర్వాతే మీకు టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి. సో, ఎందుకంటే ముందే చెప్పాను కదా మీకు వీక్లీ ట్రైన్ కాబట్టి. నేనైతే ఎప్పుడూ నేను పూరి ఓఖా ఎక్స్‌ప్రెస్‌కయితే ఎళ్తాను. కానీ ఈసారి మాత్రం పూరి గాంధీధామ్‌కెళ్ళానండి. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఎవరైనా సూరత్ ఎళ్ళాలి అనుకుంటే పూరి ఓఖా ఎక్స్‌ప్రెస్ కన్నా గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ అయితే చాలా బావుంది. అంటే మన తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ అంటే తెలుగు వాళ్ళ మొహాలు మనకి చూడగానే హ్యాపీ అనిపిస్తది కదండీ! సో, వాళ్ళ ఫేసుల కన్నా ఈ వీళ్ళ ఫేసులయితే కొంచెం మనకు ధైర్యంగా కూడా ఉంటుంది. సో, నాకీ ఎక్స్‌ప్రెస్ అయితే ఈ ట్రైన్ అయితే నాకు నచ్చింది. ఆ ట్రైన్ కన్నా. పూరి ఒక్క ఎక్స్‌ప్రెస్ అంటే మొత్తం ఒరిస్సా వాళ్ళే. మొత్తం ఇంకా ట్రైన్ మొత్తం ఒరిస్సా వాళ్ళే ఉంటారు. తెలుగు మాట్లాడేది మొత్తం చాలా రేర్ అనమాట. ఒకవేళ ఎవరికైనా హిందీ బాగా వచ్చు అంటే వాళ్ళు అక్కడికెళ్తేనే సూరత్ ఎళ్తేనే బావుంటుందండి. లేదంటే హిందీ లైట్‌గా కొంచెమే వచ్చు వెళ్తే మాత్రం చాలా ఇబ్బందయిపోతది. సో, మాకైతే మేము ఐదుగురు వెళ్ళాము. గ్రూప్‌లో ఎవరికీ హిందీ రాదు. గ్రూప్‌లో ఒక్కరికే హిందీ వచ్చనమాట. సో, ఆ ఒక్కళ్ళని తీసుకొని వెళ్ళామనమాట. హిందీ రాకపోతే మాత్రం అక్కడ చాలా ఇబ్బందయిపోతదండి. అండ్ మీరు ఐఆర్‌సీటీసీ రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికెళ్ళాక బుక్ చేసుకుంటే అనేది ఫిలప్ అయిపోతాయి. సో, ఐఆర్‌సీటీసీ అంటే
సెక్యూర్ అండి రూమ్స్. సో, బయట రూమ్స్ కూడా సెక్యూరే ప్రాబ్లమ్ లేదు. కానీ ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కాబట్టి ఐఆర్‌సీటీసీలో ఉండొచ్చు. ఆ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. నేను అవి రూమ్స్ మీకు రికార్డ్స్ అంటే లాస్ట్ టైం వెళ్ళాను. ఈసారి నాకు ఐఆర్‌సీటీసీ రూమ్స్ అనేది బుక్ అవ్వలేదు. సో, బయట హోటల్స్ బుక్ చేసుకున్నాను. సో, అది కూడా మీకు వీడియో అనేది పెడతాను. నెక్స్ట్ సూరత్ వ్లాగ్స్ అనేవి వస్తాయండి. సో, అక్కడ కాస్ట్, ఫుడ్ ఒకవేళ వెళ్ళినట్లయితే ఏ హోటల్‌లో ఫుడ్ తినాలి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత ప్రతీదీ కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పెడతాను. సో, ఇది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అండి. సూరత్‌కి కొంచెం బ్యాక్‌న ఉదానా స్టేషన్ అని అంటారు. ఒక 10 మినిట్స్ దానికి దీనికి దానికి దీనికి ఒక 10 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో, అట్ లాస్ట్ నేను సూరత్ అయితే వచ్చేసాను. సో, ఇదంతా సూరత్ రైల్వే స్టేషన్. సో, మేము ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఐఆర్‌సీటీసీ రూమ్స్ బుక్ చేసుకోవాలా? లేకపోతే బయట రూమ్స్ బుక్ చేసుకోవాలా? ఎందుకంటే మేము 5 డేస్ ఉంటాం కాబట్టి ఆహ్, రూమ్ అనేది కొంచెం చూసుకొని బుక్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి వెయిటింగ్. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Hold me close till I get up. Time is barely on our side.